హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు. ఇప్పుడు మనం వచ్చేసరికి పల్నాడు జిల్లాలోని నసరావుపేట దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి నసరావుపేట వచ్చేసరికి మనకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాము. ఈ రోడ్ వచ్చేసరికి నసరావుపేట టు చిలుకలూరుపేట కనెక్ట్ అయ్యే రోడ్ అండి. ఇది బస్ రోడ్డు. ఇది హైవే కూడా ఎక్స్పాన్షన్ అవుతుంది. ఆల్రెడీ ఎక్స్పాన్షన్ పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఈ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో మనకు ఒక రెసిడెన్షియల్ ల్యాండ్ అనేది 6 సెంట్లు అనేది మనకి సేల్కి అయితే వచ్చిందనమాట. ఆ ప్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వీడియో చూసిన తర్వాత స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. ఎవరైతే నసరావుపేటలో మీరు ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుందండి. జస్ట్ మీరు వాకబుల్ డిస్టెన్స్, ఈ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇళ్ళ మధ్యలోనే అయితే ఉంటుందన్నమాట. మీకు కరెంట్ ఫెసిలిటీ ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. సారీ, రెడీ టు కన్స్ట్రక్ట్ ప్లాట్ అండి. ప్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను ప్లాట్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. ప్లాట్ దగ్గరికి వెళ్దాం, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదండి. నేను ప్లాట్ దగ్గరికి తీసుకెళ్లే ముందు మీకు దీనికి వచ్చే దారి అయితే కన్ఫర్మేషన్ ఇస్తానండి. దారి వచ్చేసరికి మీరు ఈ ప్లాట్కి 2 సైడ్ నుంచి రావచ్చండి. ముందలో కనబడే కాలనీ ఏదైతే మీకు ఇల్లు కనబడుతున్నాయి కదా, ఇటు నుంచి మీరు రావచ్చు. ఈ రోడ్డు కూడా మీరు రావచ్చు. ఇటు వచ్చి మీరు ఇటు స్ట్రైట్గా వచ్చి ఈ దారికి వెళ్ళాలి. ఇటు వెళ్ళొచ్చు అనమాట. ఇటు వెళ్తే మనకి డెడ్ ఎండ్లో ప్లాట్ ఉంటుంది. అంటే మనం ఏదైతే తార్ రోడ్ నుంచి ఇటు వచ్చి ఈ విలేజెస్ ఈ కాలనీకి వచ్చి ఇలా రావచ్చు. లేదు మనకి అటు కాలనీ కూడా కాదు అనుకున్నప్పుడు ఈ రోడ్డు డైరెక్ట్గా ఈ రోడ్డు మళ్ళీ ఈ ప్రాజెక్టులో ఏదైతే ఈ వెంచర్లో కూడా ఉంటుంది. ఇది చాలా పాత లేఅవుట్. ఇది కూడా రోడ్డే. మీకు ఇది ఆల్మోస్ట్ 30 అడుగుల రోడ్డు ఉంటుందండి. ఇదిగోండి, ఈ రోడ్డు వచ్చి ఇటు రావాలి. ఈ రోడ్డు వెళ్ళి ఇటు స్ట్రైట్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్కి వెళ్తుంది అనమాట రోడ్డు. అది మీకు కనబడేది తార్ రోడ్ అండి. ఇలా ఇటు స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ ముందుకెళ్ళి రైట్కి వెళ్తే తార్ రోడ్డుకి వెళ్తుంది. ఆటోలు అవి కనబడుతుంటాయి, మూవ్ ఆన్ అవుతుంటాయి. క్లియర్గా చూడండి, ఆటోలు అవి కనబడుతూ ఉంటాయి. మీకు కనబడినాయి కదా, అటైనా రావచ్చు. లేదు ఈ రోడ్డు వెళ్ళి మళ్ళీ రైట్కి వెళ్తే ఒకటే రోడ్డు, ఇక స్ట్రైట్ దారి అయితే క్లియర్ చేశాను కదండి. ఒకటి మన ప్లాట్కి వచ్చేసరికి ఆ కాలనీ నుంచి రావచ్చు. లేదు మన తార్ రోడ్ వచ్చేసరికి అటు నుంచి వచ్చి ఈ లోపల నుంచి రావచ్చు. ప్లాట్ వచ్చేసరికి ఆ మనిషి నిలబడ్డాడు కదా, మీకు పింక్ కలర్ షర్ట్ మనిషి నిలబడ్డాడు కదా, అక్కడ ఉంటుంది ప్లాట్ అనమాట. డెడ్ ఎండ్ ప్లాట్ అండి. పదండి, నేను ప్లాట్ చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైమెన్షన్ అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఎగ్జాక్ట్గా మనం ప్లాట్ దగ్గర అయితే ఉన్నామండి. ప్లాట్ వచ్చేసరికి ఇది మన ప్లాట్ అనమాట. ఏదైతే ఈ రాయి ఉంది కదా, ఈ రాయి కాడ నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడికి ఇంకో రాయి ఉంటుంది. మధ్యలో ఎందుకు పెట్టారంటే వీళ్ళు డివైడ్ చేశారు. ప్లాట్ని 2గా పెట్టి అమ్ముదామని డివైడ్ చేశాడు ఆయన. కాకపోతే 6 సెంట్లు ఒకేసారి అమ్ముతారనమాట. ఇదిగో ఆ రాయి వరకు ఎగ్జాక్ట్గా 6 సెంట్లు అండి. తూర్పు దిక్కుతో అయితే ఉంటుంది, ఈస్ట్ ఫేజింగ్తో అయితే ఉంటుందన్నమాట. 6 సెంట్లు అనేది పర్ఫెక్ట్ సైజ్తో అయితే ఉంటుంది. డైమెన్షన్ వచ్చేసరికి ఇటు మీకు 43.60 వస్తుందండి క్లియర్గా మీకు. అంటే రోడ్ సైడ్ వచ్చేసరికి 43 వస్తుంది, 60 బ్యాక్ సైడ్ అయితే వస్తుంది అనమాట. 6 సెంట్లు అండి. ఇది ఇళ్ళ మధ్యలో ఉంటుంది. ఇది చూసుకోండి, మీకు హౌజెస్ కూడా ఇటు పక్క ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ ఉంటుంది, మీకు వాటర్ సోర్స్ అయితే ఉంటుంది. అలాగే మీకు రోడ్డు వచ్చేసరికి ఇక్కడ వరకు వస్తుందండి. రోడ్డు ఇక్కడ వరకు వస్తుంది రోడ్డు అనేది. ఇది మీకు ప్లాట్ అనేది. ప్లాట్ వచ్చేసరికి డెడ్ ఎండ్ ప్లాట్ అండి. ఇటు మీకు రోడ్లా కనబడుతుంది కానీ ఇది రోడ్డు కాదండి. ఇక్కడ వరకు మీకు డెడ్ ఎండ్ ఉంటుంది. అందుకని నేను వచ్చేటప్పుడు ఏం చెప్పాను, మీకు అక్కడ దాకా వచ్చి అటు నుంచి మూవ్ అనే ముందు నుంచి రావాలి. ఇటు మన ప్లాట్ అనమాట.
ప్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 4 లక్షలు ప్రతి సెంట్కి అయితే కోట్ చేస్తున్నారండి. నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియేషన్ అనేది మీకు ప్లాట్ నచ్చిన తర్వాత డైరెక్ట్ ఓనర్ని కూర్చున్నప్పుడు మాట్లాడుకోవాలండి. ఆన్ కాల్లో అయితే నెగోషియేషన్ చెప్పారండి. మీరు వచ్చి టోకెన్ కట్టేటప్పుడు నెగోషియేషన్ మాట్లాడుకోవచ్చు అనమాట. ఇది ప్లాట్కి సంబంధించిన డీటెయిల్స్. చిలకలూరుపేట నుంచి టౌన్ నుంచి 18 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అలాగే మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వెహికల్స్ కూడా కనబడుతూనే ఉంటాయి. వెహికల్స్ మూవ్మెంట్ కనబడుతూనే ఉంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కార్లు మూవ్ ఆన్ అవుతుంటాయి. ఎగ్జాక్ట్గా దీని ముందలే మనకి మెయిన్ రోడ్ అండి. ఈ కనబడుతుంది కదా, దీని ముందర మనకి మెయిన్ రోడ్ వస్తుంది. ఇది ప్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఫ్రెండ్స్. 6 సెంట్లు 43/60 సైజు ఈస్ట్ ఫేజింగ్లో వచ్చేసరికి మీకు 25 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. ఇది ఒక జీపీ లేఅవుట్ అండి. చాలా ఓల్డ్ వెంచర్ అనమాట. రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకునే ప్లాట్ అండి. ఇది ఇళ్ళ మధ్యలో అయితే ఉంటుంది. నసరాపేట టౌన్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చిలకలూరుపేట నుంచి 18 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. నసరాపేట టు చిలకలూరుపేటకి వెళ్ళే మెయిన్ రోడ్కి ఏదైతే హైవే NH 167A అనమాట, అది ఆల్రెడీ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఆ రోడ్డు కూడా ఆ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్లాట్ అండి. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ప్లాట్ నచ్చిన తర్వాత డైరెక్ట్ ఓనర్తో అయితే నెగోషియేషన్ అనేది మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకో మంచి ప్రభుత్వం వల్ల కలుస్తాను. టేక్ కేర్, బై బై.